సమాజ సౌధంలో ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్న సకల కులాల్లో వాడలోంచి వచ్చిన నాయకుడు ఎర్ర జెండా భావజాలంతో విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ ఉద్యమ బాట పట్టిన వ్యక్తి. ఎందరో తెలంగాణ మేధావులను తమ ఆలోచనలనే బావుటుగా తీసుకుని ఉద్యమం వైపు నడిచిన వ్యక్తిత్వం ఆయనది. ఒక తెలంగాణ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లడానికి కేసీఆర్ తో కలిసి గెలిచి నిలిచిన వ్యక్తే కొలుపుల అమరేందర్ గారితో లోకల్ లీడర్ ప్రత్యేక ఇంటర్వ్యూ. హనుమానవాడ నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏంటి అసలు రాజకీయాలు రావడానికి కారణాలు ఏంటి? భువనగిరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. భువనగిరిలో రాజకీయాలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశాలు. నేను ఒక కింది స్థాయి కులాల నుంచి పుట్టి యుద్ధం మొదలుపెట్టిన తర్వాత యుద్ధంలో గెలిచి నిలిచే వరకు ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ సెటిల్మెంట్ దందాలు ఏ విషయానికైనా సరే, చిన్న విషయానికి కూడా గొడవలు తీయడం, దాన్ని సత్య దూరం. అది పోలీస్ ఫైరింగ్ అయింది మా దగ్గర, తూటాలు దిగినాయి. అవును, అప్పుడు ధైర్యం అనేది హనుమానవాడలో ఇంత ఉంటుందా? నయీం భువనగిరికి నిజంగా ఒక రౌడీ షీటర్. చిన్న గల్లీలో ఉండే ఒక విద్యార్థి ఆయన ఒక డాన్ లాగా చూపించారు. నిజంగా అసలు డాన్ ఎందుకు కావాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్న సపోర్ట్ ఏంటి? అప్పుడున్న పరిస్థితుల్లో చాలా అగ్రెసివ్ మెంటాలిటీ. నక్సలైట్లు అనుకున్న పందా వేరు, నయీము దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎంచుకుంటున్నటువంటి పందా వేరు. భువనగిరి మీద ఒక మాయని మచ్చలాగా సాంబశివుడు నిజంగా ఆయనతో పనిచేసేటప్పుడు కానీ బెదిరింపులు కానీ లేకుంటే ఇట్లాంటి బడుగు బలైన వర్గాలు ఎదుగుతున్నంత కాలం ఈ బెదిరింపులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అప్పుడే వచ్చిన సందర్భం కాదు. బతుకు ఎప్పుడైతే ఉంటుందో పోరాటం చేసుకుని సాగు కూడా ఎప్పుడో రాసిపెట్టింది. కొలుపుల అమరేందర్ గారితో లోకల్ లీడర్ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఏంటంటే బీఆర్ఎస్ అర్థమైపోతుంది, కథమైపోతుంది అని చెప్పేసి మాట్లాడారు. మీరు అక్కడి నుంచి మొదలు కట్టే ముందు భువనగిరి నుంచి మాట్లాడదామన్నా. భువనగిరి ఉద్యమ దశ ఎందుకనంటే విద్యార్థి దశ నుంచే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. హనుమానవాడ నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ సకల కులాలు అందరూ ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చిన మీరు ఉద్యమ నేపథ్యం ఏంటి, అసలు రాజకీయాలు రావడానికి కారణాలు ఏంటి, ఎలా చూడొచ్చు అసలు? ప్రజలకు నమస్కారం, అదేవిధంగా శివకృష్ణ కూడా నమస్కారం. మీ లోకల్ లీడర్ ఛానల్కు ప్రేక్షకులందరికీ నమస్కారం. శివ, సంతోషమైన విషయం. ఎందుకంటే భువనగిరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. భువనగిరిలో రాజకీయాలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశాలు. అందులో మా హనుమానవాడ నుంచి యుద్ధం మొదలుపెట్టిన తర్వాత యుద్ధంలో గెలిచి నిలిచే వరకు ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ గెలుపు పోరాటం సాగాలని నేను ఎంచుకున్న పందా ఇది. హనుమానవాడ అంటే మేము కులాలు విభజన పోవు అన్న. ఇక్కడ ఒకటి బాగా ప్రస్తావన, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాను కాబట్టి విన్నాను. హనుమానవాడ అంటే సెటిల్మెంట్ దందాకి ఒక అడ్డా అని చెప్పేసి పేరు బాగా గట్టిగా పోయింది. అట్లా దాన్ని సత్య దూరం అది ఉంటుండే. ఈ కార్మిక లోకాల నుంచి వచ్చినాం కాబట్టి కార్మిక లోకాలు కష్టపడే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో నిజాయితీగా డబ్బులు వస్తాయి వాళ్ళకి. అవును, రూపాయి ఆటలను నిజాయితీగా సంపాదిస్తారు కాబట్టి దాంతోపాటు ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ధైర్యాన్ని చూసి, ప్రశ్నించే గొంతుకలను చూసి మా వాళ్ళ మీద హనుమానవాడ మీద చాలా అవాండాలు వేసిన సందర్భం మేము ఎన్నోసార్లు చూసినాం. ఇట్నే అంటారు సెటిల్మెంట్ చేస్తారు అంటే ధైర్యం ఎక్కువ ఉంటుంది కదా. మేము ఎవరికి భయపడం. మాకు భయం అంటే నిజంగా హనుమానవాడ అంటేనే ఒక ధైర్యం. ఇందులో చిన్న విషయం అన్న, ముస్లిం అమ్మాయి బాగా అసలు ఎందుకంటే సకల కులాల నుంచి అక్కడి నుంచి ఆ ఏరియా నుంచి ముస్లిం అమ్మాయి షకిలాబి అనే ఒక పేరు గల అమ్మాయి నిజంగా ఆమె మీద దాడిని అందరూ సంఘటితమై ఒక ప్రశ్నించి గొంతుకై పనిచేశారు. అయితే యాక్చువల్గా షకిలాబి అనేది మా హనుమానవాడకు సంబంధించిన వ్యక్తి కాదు, ఈ భువనగిరికి సంబంధించిన అమ్మాయి కాదు ఆమె. ఓకే, వాళ్ళ భర్తని దొంగతనం కేసులో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. నేను అప్పుడు ఐ థింక్ 6th క్లాస్ ఏమో చదువుతున్నా, 6th or 7th క్లాస్ చదువుతున్నా. ఆ అమ్మాయిని వాళ్ళ భర్తని పోలీస్ స్టేషన్లో పెట్టి, అప్పుడు 3rd డిగ్రీ, ఇప్పుడు లెక్క ట్రాన్స్పరెంట్ లేదు, ఇన్ని మీడియాలు లేవు, క్షణంలో తెలిసేంత సత్తా లేదు. ఆయన పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ భార్య కూడా ఇక్కడికి వచ్చి వాని టిఫిన్లు ఆయన ఎవరైతే దోషిగా ఉన్నాడో వాళ్ళ భర్తకి ఇవ్వడానికి టిఫిన్లు ఇవ్వడానికి సందర్భంలో వాళ్ళ మీద అప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థలో కొందరు అందరినీ అనా, ఎందుకంటే నాకు పోలీసు వ్యవస్థ అంటే చాలా నమ్మకం. హనుమానవాడ పక్కన ఉంటుంది మాకు. ఆ పాత బస్ స్టాండ్లో తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ భర్తను పోయినప్పుడు ఆ అమ్మాయి మీద నజరేసినటువంటి కొంతమంది పోలీసు వాళ్ళు ఆ అమ్మాయిని రేప్ చేసారు. రేప్ చేస్తే ఆ అమ్మాయి పోయి సూసైడ్ తట్టుకోలేక చచ్చిపోయింది. ఆ అమ్మాయి అరే ఒక మా హైలకు జరిగిన అన్యాయాన్ని మా వాళ్ళు తట్టుకోలేకపోయారు. అప్పుడు పోలీస్ ఫైరింగ్ అయింది మా దగ్గర. హనుమానవాడ వాళ్ళకి చాలా మంది తూటాలు దిగినాయి. అవును, అప్పుడు ధైర్యం అనేది హనుమానవాడలో ఇంత ఉంటుందా? అసలు హనుమానవాడ అనేది మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా ఎందుకు ధైర్యం అంటే మా వాళ్ళు కష్టజీవులు. ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళు పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టి వాళ్ళ భర్త సంపాదించింది, తాతలు సంపాదించింది పెట్టుకొని ఆడవాళ్ళ పేరు వస్తుంది. కానీ మా వాళ్ళు రూపాయి
గంపల కాడ పండ్ల కాడ రూపాయలు ఉంటుండే మా ఆడవాళ్ళ దగ్గర. అప్పుడే మా స్త్రీకి చాలా గౌరవం ఉంటుండే మా హనుమాన్ వాడల. అట్లతోటి షకిలాబ్ కేసులో పోలీసులతోటి ఫైటింగ్ చేస్తే ఒక విధమైనటువంటి ధైర్యం గుర్తింపు వచ్చింది. ఇక దాంట్లో ఎవరైతే యుద్ధంలో ఉన్నారో వాళ్ళని రౌడీ షీటర్ల పేరు మీద రౌడీ షీటర్ అని గుర్తుకొచ్చింది. ఇక్కడ నయీం భువనగిరికి నిజంగా ఒక రౌడీ షీటర్, చిన్న గల్లీలో ఉండే ఒక విద్యార్థి ఎక్కడ దశ నుంచి మొదలు పెడితే ఆయన ఒక డాన్ లాగా చూపించారు. నిజంగా అసలు డాన్ ఎందుకు రావాల్సి వచ్చింది, నక్సలిజం నుంచి మొదలు పెట్టుకొని తర్వాత వచ్చి ఇక్కడ డాన్గా ఎదిగించిన అంటే దాని వెనకాల ఉన్న సపోర్ట్ ఏంటి, ఆయన అంతం ఏంటి, అసలు దీని గురించి చాలా మందికి ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఎవరికి కథనాలు వాళ్ళు నడుస్తూనే ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు? నయీం కూడా మొట్టమొదటిగా ఒక చిన్న విద్యార్థి దశ నుంచి అగ్రెసివ్ మెంటాలిటీ. నయీంది అగ్రెసివ్ మెంటాలిటీ. వాళ్ళ ఇంటి పక్క పొట్టి పాము పుట్టుల్లో ఉంటే నాకంటే 1 ఇయర్ సీనియర్, మంచి చదువుకున్నాడు నయీం కూడా. అప్పుడున్న పరిస్థితుల్లో చాలా అగ్రెసివ్ మెంటాలిటీ. ఆయనకు దోస్తులు కూడా చాలా అగ్రెసివ్గా ఉండేది. ఆయన పాము పిల్లలను కూడా జేబులు వేసుకొని తిరిగేవాడు. ఆ అగ్రెసివ్ మెంటాలిటీ తోటి అప్పుడే కొత్తగా ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు విభజన అయిపోయి కొత్తగా నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్ స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రాంతంలో అది కూడా మా హనుమాన్వాడలోనే పుట్టింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఈ భువనగిరి ప్రాంతంలో కూడా మా హనుమాన్వాడలోనే పుట్టింది. అది అక్కడ నుంచి వాళ్ళు వచ్చి పనిచేస్తున్న క్రమంలో ఈ అగ్రెసివ్ మెంటాలిటీని తీసుకొని ఒక పోరాట పతిమ ఉన్నది అని ఏం చేసిందంటే వాడిని సానబెట్టాలనే ప్రయత్నంతో నయీంని ఆర్ఎస్యూలకు చేర్చుకున్నారు. చాలా రోజులు ఆర్ఎస్యూలో పనిచేసిండు ఆయన. ఆర్ఎస్యూలో పనిచేసిన తర్వాత చాలా కార్యక్రమాలు చేసిండు. ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్యూని బాగా అది చేసిండు. కానీ నక్సలైట్లు అనుకున్న పందా వేరు, నయీము దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎంచుకుంటున్నటువంటి పందా వేరు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్గా తయారయ్యి తర్వాత చాలామంది మీద డాగ్లు వేయడము, చాలామంది మీద ఇక్కడ లోకల్ ఉన్నటువంటి అప్పుడు నక్సలైట్లకు కూడా ఇక్కడ డబ్బు అవసరం ఉంటే సావుకారులను కానీ వాళ్ళని వీళ్ళని పంపించేసి డబ్బు వసూలు చేసి కాంట్రాక్టర్ల దగ్గర, సారా కాంట్రాక్ట్ దగ్గర, ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర ఇట్లా డబ్బులు వసూలు చేసేది. ఆ డబ్బులు వేస్తున్న క్రమంలో ఆయనకు ఆశ పుట్టింది. ఆశ పుట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు, ఎందుకంటే వాళ్ళు తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం రావాలని గన్ను పట్టుకొని తిరుగుతున్న క్రమంలో ఆయన నయం ఏం చేసిందంటే దుర్బుద్ధి ఆలోచనని పెట్టుకున్నాడు. దుర్బుద్ధి ఆలోచన పెట్టుకొని వ్యాస్ కేసులో హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో వ్యాసుని చంపేటప్పుడు ఈయన గార్డింగ్ చేస్తున్నాడని అప్పుడు అంటుండే. ఆ గార్డింగ్ చేస్తున్న సందర్భంలో ఆ గార్డింగ్ చేస్తున్న వ్యక్తిని ధైర్యవంతుడు అని చెప్పి పోలీసు వాళ్ళు ఈ గుట్టల్ని అరెస్ట్ చేసిరాని, యాదగిరి గుట్టల్ని ఒక సంతలో అరెస్ట్ చేసిరాని. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు తనని వాడుకొని అప్పుడు క్రమంలో ఈ కత్తుల సమ్మయ్యని ఇంకా నానా రకాలుగా కోవర్ట్ ఆపరేషన్ అనేది జరుగుతున్న క్రమంలో ఆ కోవర్ట్ ఆపరేషన్కు నయీంని పావుగా వాడుకున్నారు. అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు ఈ యొక్క నక్సలిజాన్ని తగ్గించాలంటే కోవర్ట్ ఆపరేషన్ చేయాలని నక్సలైట్గా జైల్లో ఉన్న నయీంని కోవర్ట్గా ఆపరేషన్గా చేసుకొని ఎవరెవరు వస్తున్నారు నయీం దగ్గరికి, ఎవరెవరు పోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ అంతం చేయడానికి కోసం ఒక కుట్ర పన్నింది. అప్పుడు ఆ రాజ్యం కుట్రలో నయీం కూడా ఒకటి అయ్యిండు. కాకుంటే ఏంటంటే పోలీసు వాళ్ళు అనుకున్నది వేరు, నయీం ఎంచుకున్న పందా వేరు. తర్వాత ఆయన రూపాంతరం చెంది నేను కూడా అసలు నన్ను చూస్తే ప్రజలు ఇంత భయపడుతున్నారు అని వాళ్ళ తమ్ముడిని ఇన్వాల్వ్మెంట్ చేసి నేను కూడా డాన్గా ఎదగాలి అని చెప్పిండు. ఆ డాన్గా ఎదిగి హైదరాబాద్లో చాలా విధ్వంసం చేయాలనుకున్నాడు. అవన్నీ పోలీసు వాళ్ళకి తెలిసిన తర్వాత అరికట్టేది. ఒక సినీ నిర్మాత, ఒక బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తిని సినీ నిర్మాత ఆయన ఒక చిన్నపాటి రౌడీ, ఆయన పెద్ద రౌడీ. ఆ రౌడీని అంతం చేసి డాన్గా ఎదగాలి, నేను ఒక్కసారి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాలని డాన్గా ఎదగాలనుకున్నాడు. కానీ రానున్న కాలంలో పోలీసు వాళ్ళు మాట్లాడిర్రా, లేకపోతే వాళ్ళు ఆ రౌడీలు కాంప్రమైజ్ అయ్యిర్రా. తర్వాత అంబర్పేటలో ఉన్నటువంటి ఆయనను కూడా బాగా థ్రెట్ అయింది. ఈ అంబర్పేట వాళ్ళని వీళ్ళని కొట్లాడడానికి స్టార్ట్ చేసిండు. తర్వాత ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని భువనగిరి మీద ఒక మాయని మచ్చలాగా ఆయన ప్రస్థానం అదైంది. సీనియర్ జర్నలిస్ట్ గారు పాషా యాదగిరి గారు అసలు చెప్పాలంటే నయీం వెనకాల పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ఆయన నడిపించిందే రాజకీయ శక్తులు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నక్సలైట్లు అనేది పెద్దగా ముప్పుండే వాళ్ళతో. ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రజాప్రతినిధులను చంపేస్తుర్రు, తర్వాత ప్రజా కోర్టులు పెడుతుర్రు అనే ఉద్దేశంతో ఒక వ్యూహం పన్నారు. అప్పుడు వ్యూహం పన్ని ఆ వ్యూహంలో
గ్రేహౌండ్స్ని తయారు చేసిర్రు, మిగతా పోలీస్ శాఖలను తయారు చేసిర్రు. పోలీస్ శాఖలను అన్నిటిని తయారు చేసిన తర్వాత నయీంని అక్కడ ఎట్లయితే నేను జడల నాగరాజు, కత్తుల సమ్మయ్య, తర్వాత ఈయన నయీంని కోవర్ట్గా చేసి చాలా మటుకు వాళ్ళ యొక్క ఏదైతే నక్సలిజం ఉండవద్దు అనే ఉద్దేశంతో అరికట్టబడింది అప్పుడు. మీరు నిజంగా ఎందుకంటే ఆ ఏరియా నుంచే పెరిగారు కాబట్టి నిజంగా ఇవన్నీ చూస్తుంటే మీకు ఒక లక్ష్యం అనిపించలేదన్నా? నేను నిజంగా ఈ డైవర్షన్స్ ఇవన్నీ ఏంది, అసలు భువనగిరి ఇట్లా నడుస్తూ ఉంది, శివ ఏదైనా పెట్టుకురాను అసలు? నిజంగా నేను ఇక్కడికి రాజకీయ ప్రస్థానం అసలు ఎట్లా సాధ్యమైంది మీకు? శివ, నేను హనుమాన్ వాడలో పుట్టిన. ఓకేనా? హనుమాన్ వాడ అనేది ఒక నిజాయితీ గలటువంటి ఆవేశం గలటువంటి వాడ మాది. ఆ ఆవేశంతో బయటకు వచ్చినాం మేము. బయటకు వచ్చిన తర్వాత నేను నిజంగా కూడా నేను రాజకీయ నాయకుని కావద్దు, నాకున్నటువంటి మెంటాలిటీకి నాకున్నటువంటి పరిస్థితులకు నేను రాజకీయ నాయకుని కావద్దు, నేను పోలీస్ ఆఫీసర్ని కావాలని కలలు కన్నా. నేను 6వ తరగతి నుంచి భువనగిరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్కి వెళ్తుంటాను. నేను 6వ తరగతి నుంచి ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత నాకున్నటువంటి పరిసరాలను కాపాడుకోవాలి, పని చేయడమే పనే దైవంగా భావిస్తాను నేను. పనే దైవం నాకు మెంటాలిటీ కూడా అది కాదు. నేను ఒక పోలీస్ అయితే మేము చిన్నప్పుడు గ్రౌండ్ పోయినప్పుడు మాకు అక్కడ బషీర్ ఎస్ఐ గారు కానీ, చతుర్వేజ్ కానీ, షిండే గారు కానీ గ్రౌండ్కి వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి చాలా ఇన్స్పిరేషన్. బషీర్ ఎస్ఐకి ఇట్లా మీసాలు ఉంటుండే, ఆయనను చూసి మేము కూడా పోలీస్ ఆఫీసర్లం కావాలని. తర్వాత ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. చెడు వ్యసనాలకు ఎందుకు దూరంగా ఉండాలి? నేను పోలీస్ ఆఫీసర్ని కావాలి. ఆ పోలీస్ ఆఫీసర్ని అయితే మనం ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు. మీరు మాట్లాడారు కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రస్తావన చేయాలి తప్పకుండా. బీసీలు ఎందుకు నిజంగా రాజ్యాంగాన్ని వినియోగించుకోరు, దాని గురించి ఎందుకు తెలియదు? అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీలకు చదువుకోవాలనే సంస్కారం వచ్చింది, చదువుకోవాలనే హక్కు వచ్చింది, ఉన్నతంగా చదువుకుంటున్నారు, ఉన్నత వ్యాపారాలు చేస్తున్నారు అంటే ఇది నిజంగా కూడా అంబేద్కర్ పుణ్యం. ఈ భారతదేశంలో అసలు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు. మహిళలకు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళే, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళే అరిస్ట్రోక్రసీ పాలసీని తీసుకొచ్చారు. కానీ దానికి వ్యతిరేకించి అంబేద్కరు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు అన్ని చట్టాలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఈ భారతదేశంలో ఈ ప్రపంచం అంతా గుర్తించుకోవాలి, ఈ భారతదేశంలో ఎవరైనా మొదటి వ్యక్తి ఉన్నాడంటే అది అంబేద్కర్ మాత్రమే. నేను కలవాలంటే బీసీలకు నిజంగా రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందన్న చూడొచ్చా మనం? 100% ఉంటుంది. ఎందుకు రాలే? ఎక్కడ రాలే? బీసీలకు ఎక్కడ రాలే? బీసీలకు వస్తుంది. మన లోపల ఉన్నటువంటి భావాలు, భయం అనేది ఒకటి పోతే, ఫియర్ అనేది ఒకటి పోతే బీసీలకు తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. ఎందుకంటే నేను ఉన్నత వర్గాలను కూడా నేను తప్పు పడతలేను. ఈ ప్రపంచంలో ఎవడైనా శాసిస్తుండంటే చదువుకున్నవాడు. ఆ రోజు బ్రాహ్మణులు శాసిస్తున్నా ఆ శ్లోకాలు, వేదాలు చదువుకొని ఒక సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలని ఉంటాయి. అవును, ఆ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలు వాళ్ళు చదువుకున్న వ్యక్తులే చదువుకోని వ్యక్తులకు చెప్తుంటారు. కాబట్టి ఆ చదువుకున్న వ్యక్తులు వాళ్ళ గురించి, వాళ్ళ సంస్కారం గురించి, వాళ్ళ విజ్ఞత గురించి, వాళ్ళ విషయం గురించి వాళ్ళే రాసుకున్నారు. అవును, ఈ అణగారిన కులాలలో వీరులను, ధీరులను, సూర్యులను ఎవరు బయటికి తీసుకురాలి. కాబట్టి బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ రావడానికి చాలా కష్టమైన పని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళేమో మెదడుతో పనిచేస్తారు, మన వాళ్ళు శరీరంతో పనిచేస్తారు. నేనేమంటున్నా, ఆ కులాలల్లో కూడా గొప్ప వ్యక్తులు ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు అయ్యి ఆ కులాలకు కూడా మచ్చదేస్తారు. కానీ ఎస్సీల ఇళ్లకు, ఎస్టీల ఇళ్లకు, బీసీల ఇళ్లనే పండుకొని తిని వాడు గాడింగ్ అంతా చేసేది వాళ్ళే. ఉద్యమాలు తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లా జరిగింది? తెలంగాణ ఆరుట్ల కమలాదేవి కానీ, అరుట్ల రామచందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎట్లా చేసిర్రు? నేనేమంటున్నా, ఈ కులాలు కాదు, కొంతమంది మాత్రం వచ్చి ఈ కులాలను ఇంకా అనగదొక్కాలి, వీళ్ళకి రిజర్వేషన్లే అంటారు. శివ, నేనేమంటున్నా, రిజర్వేషన్లు తీసేయ అనే సన్యాసులకు నేను ఒక మాట చెప్తాను నీ తరఫు నుంచి శివ. ఓకేనా? తప్పకుండా. ఎందుకంటే ఈ దరిద్రులు, దుర్మార్గుల వల్ల ఎంత నష్టపోతున్నాం. నేనేమంటున్నా అంటే ఇంకా ఆ శవాలను తలగబెట్టే కాడ ఈ ఎస్సీలు, బీసీలే ఉంటారు. చేస్తాను. అవును. తర్వాత కావల్తనం చేసే కాడ ఎస్సీలు, బీసీలే ఉంటారు. చాటగంపోళ్ళు ఎస్సీలు, బీసీలే ఉంటారు. ఈ మున్సిపాల్లో కానీ, గ్రామ పంచాయతీలలో కానీ ఇంకా ఎస్సీలే ఆ గ్రామ కూలీలు లెక్క పనిచేస్తుంటారు. నేనేమంటున్నా అంటే ఉన్నత వర్గాలు ఒకవేళ రిజర్వేషన్లు తీసేస్తే ఉన్నత వర్గాలు వచ్చి ఆ పనులు చేయాలి. లేకపోతే ఇక్కడున్న వర్గాలన్నీ కూడా ఉన్నతంగా ఎదగాలి. ఈ రెండు సమస్యలే. రోజు పనిచేస్తున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏదైతే ఈ ఊపుతున్నారు, ఇంకా ఇంత దరిద్రమైన వ్యవస్థ. ఇంకా కొంతమంది లెట్రిన్లు గడిపించుకుంటున్నారు. వాన్ లెట్రిన్ వాడు గడుపుకోడాడు, వాడు రిజర్వేషన్లు తీసేయాలంటాడు బయటకు వచ్చి. ఈ దుర్మార్గమైనటువంటి చర్య మార్చుకోవాలి. ఈ యొక్క ఫ్యూడల్ మనస్తత్వాన్ని మార్చుకోవాలని అంటున్నా. నేనేమంటున్నా, రిజర్వేషన్లు కూడా తీసేయండి. ఎప్పుడు తీసేయాలి?
సమన్యాయం ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా ఉన్నతంగా ఎదిగినప్పుడు సమాంతరంగా ఉన్నప్పుడు ఇవి తీసేయాలి. కానీ ఎప్పటికీ 100 సంవత్సరాల చరిత్రలో ఇప్పటికి కాలేదు. అవును. ఇంకా రాజకీయాలలో కానీ బీసీలు ఎందుకు ఎదుగుతారు? ఎప్పుడు ఎదుగుతారు అంటే బీసీ నాయకులు కూడా రాజకీయాల కోసం తర్వాత పోరాటం చేయరు, రాజకీయాల తర్వాత. దీని గురించి తర్వాత మాట్లాడదాం. అసలు మీరు కేసీఆర్ వైపు నిజంగా అడిగేయడానికి కేసీఆర్ని ఊహించిరా? అసలు నిజంగా తెలంగాణ వస్తా అని చెప్పి ఆ టైంలో మీకు ఉందా ఆలోచన ఉందా? 100%. ఎందుకంటే ఆయన నాకు రిజైన్ చేసి వచ్చేసిండు. నిజంగా ఆయన ఒక డైలమా ఉండు, ఆయన నమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? నిజంగా నమ్మితే నిజంగా తెలంగాణ చూస్తాము అని చెప్పి ఎందుకంటే ఎంతో మంది చచ్చిపోయారు. అసలు తెలంగాణ వస్తాను కూడా ఊహించలేదు. ఆయన అడిగేసినప్పుడు మీరు వెనకాల ఉండి పనిచేశారు. దీన్ని ఎలా తీసుకున్నారు? నేను ఏమంటున్నాను, భువనగిరి ప్రాంతంలో నాగార మంజన మొట్టమొదటిగా కేసీఆర్ గారు మన ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడున్న విద్యార్థుల కోసం క్లాసులు చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అసలు తెలంగాణ మనం 1969లో మనం ఎట్లా నష్టపోయినాం, ఏమైంది మనకు, ఎట్లా చేసినాం, ఏం సంగతి అనేది ఒక విద్యార్థులను తయారు చేసిన ఆయన. రాజకీయ నాయకులను తయారు చేయాలి ఆయన. విద్యార్థుల లోకం తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను మేధావులుగా తయారు చేసిన. అంటే వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు. సామాన్య ప్రజల కంటే చదువుకున్న వాళ్ళు తొందరగా గ్రాస్పింగ్ చేస్తారు, ఈ ఉద్యమాన్ని చదువుతారు అనే ఉద్దేశంతో అక్కడ పోతుంటే అక్కడ పోయిన సందర్భంలో నేను కూడా పోయినా. అప్పటికి నేను టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. ఏ సంవత్సరం మీరు వెళ్ళినప్పుడు? నేను 2005లో వెళ్ళాను. వెళ్ళి కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి స్పీచ్. అసలు ఇట్లాంటి నాయకుడు ఉన్నాడు అనిపించింది నాకు. అంటే నేను కాలేజ్ గురించి చదివినా, జయశంకర్ సార్ గురించి చదివినా, వీళ్ళందరి చరిత్రలు చదువుతూనే ఉన్నా. చెన్నారెడ్డి అసలు చెన్నారెడ్డి పార్టీ పెట్టి ఎట్లా గవర్నమెంట్కి వచ్చిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆయన తీసుకొని వెళ్ళిపోయింది, తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా సలార్చింది అనే దాని మీద బాగా పుస్తకాలు చదివిన నేను. ఈ రాజకీయ నాయకులు ఆడుతున్న క్రీడల మా వాళ్ళు బలి కావద్దని చెప్పేసి నేను కేసీఆర్ అడుగులు అడిగేసి కేసీఆర్ జెండాను ఎత్తుకున్నా. కేసీఆర్ తోటే మొట్టమొదటిగా భువనగిరికి వచ్చితే కేసీఆర్ గారు కండు వేసిరు నాకు. అంటే నా యొక్క అంజనా తీసుకుపోయిన సిద్ధాంతానికి ఆ తర్వాత ఇక కృష్ణారెడ్డి సారు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ జడల అమరేందర్ గారు, వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించడం, తెలంగాణ ఉద్యమానికి కంకణబద్ధులైన నేను చేసుకుంటూ ప్రస్థానం కొనసాగించాను. సాంబశివుడు ఉద్యమంగా అప్పటి నుంచి బయటికి వెళ్ళి కేసీఆర్ నమ్ముకొని వచ్చారా, లేకపోతే నిజంగా ఈ ప్రాంతానికి ఒక విముక్తి లభిస్తుందని చెప్పేసి బయటకు వచ్చారు? వచ్చిన తర్వాత ఆయనతో పాటు కూడా మీరు కొంత దూరం ట్రావెల్ చేశారని చెప్పేసి విన్నాం. నిజంగా ఆయనతో పనిచేసేటప్పుడు కానీ బెదిరింపులు కానీ లేకుంటే ఆయనతో ట్రావెల్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అసలు? ఏంటి అసలు సాంబశివుడు? నాకు నిజంగా కూడా సాంబశివుడు, నేను ఎస్ఎఫ్ఐ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, భువనగిరిలో ఎస్ఎఫ్ఐ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సాంబశివుడు కూడా ఆర్ఎస్యూ కొంచెం చేస్తుండే. ఈ భువనగిరిలో మీకు ఐడియా ఉందో, జూనియర్ కాలేజ్ పక్కన వారాల పెంటయ్య అని ఉంటుండే, అందులో రూములు ఉంటుండే. సాంబశివుడు అందులో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వచ్చిండు. సాంబశివుడు కూడా నా ఏజే, నాకంటే పెద్ద కాదు, మేము సేమ్ ఒకటే దాంట్లోకి వచ్చినాం. తర్వాత ఆయన కొన్ని దళాలలో పనిచేసి అక్కడ నుంచి గొప్పగా ఎదిగిండు. అందులో ఈయనకు రావాల్సినటువంటి ఉన్నత స్థితి రాలేదు అనే ఉద్దేశంతో ఆ పార్టీని విడవడం జరిగింది. అప్పుడే తెలంగాణ ఉద్యమానికి బాగా బాసట నిలుస్తున్నటువంటి ఈ యొక్క లెఫ్టిస్టులు కూడా, అంటే లెఫ్ట్ సిపిఎం వాళ్ళు, సిపిఐ కాదు, ఈ నక్సలైజ్డ్ ఉద్యమం కూడా మావోయిస్టుగా మారిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంకు కొంత సపోర్ట్ చేసిన మాట వాస్తవం. వాళ్ళు ఆ భాగము కేసీఆర్ గారికి బాగా అదైంది. తర్వాత ఈ సాంబశివుడు కూడా పార్టీలో చేరడం జరిగింది. ఎప్పుడైతే సాంబశివుడు ఎదిగిండో ఈ ప్రాంతంలో రేపు మళ్ళా నక్సలైట్లు వచ్చి నన్ను ఏమైనా చేస్తారా అనే ఉద్దేశంతో బీసీలో నిజంగా చైతన్యం వస్తుంది, చైతన్యం తీసుకురాగలడు సాంబశివుడు అని చెప్పేసి 100% అనే ఒక ఉద్దేశంతో నిజంగా సాంబశివుని మీకు ఇంకో శివ, ఆయన అగ్రెసివ్ మెంటాలిటీ తోటి ఆయన ఎదురుదాడి చేయడంలో సాంబశివుడు చాలా పేరు. అయితే దానికి కేసీఆర్ మేధావితనం, ఆలోచన విధానం, తెలంగాణ యొక్క అంశం కేసీఆర్ దగ్గర ఉన్నది కాబట్టి ఆయన నమ్మిండు కేసీఆర్ని. కేసీఆర్ని నమ్మితే వీళ్ళిద్దరి చర్చలలోనే ఈ రైలు రోకోలు కానీ, తర్వాత వంటవార్పు కానీ, అంటే ప్రజలల్లో కూడా చాలా వచ్చింది. అప్పుడు చేతొచ్చి సాంబశివుని కూడా బీబీ నగర్ లో ఉంటే అటాక్ చేసిరు. నేను వాస్తవానికి బీబీ నగర్ అన్న గుర్తు చేస్తున్నారు, నేను రైలు రకాలు నేను కూడా పాల్గొన్నాను 100%. ఎందుకంటే అప్పుడు అందరు ఉన్నారు శివ, నువ్వు కాదు. అవునవును. ఇక్కడ సకల జనులు, అసలు కేసీఆర్ మాటని సకల జనులు నమ్మిరు. సకల జనులు నమ్మి ఆయన వ్యూహాత్మకంగా చేసిండు. ఎందుకంటే
గతంలో మర్రి చెన్నారెడ్డికి అయితే ఏదైతే చేసి తెలంగాణకు మోసం జరిగిందో కాంగ్రెస్ పార్టీ చేసిందో ఆ మోసాన్ని పసిగట్టినటువంటి వ్యక్తి గొప్పగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిండు. అన్ని వర్గాలను తీసుకొచ్చారు. గత్యంతరం లేని కమ్యూనిస్టులు కూడా జైగొట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లాంటి ఉద్యమాలు చేసిండు. సంపన్న వర్గాలు, కులాలు లేవు, మతాలు లేవు, జాతులు లేవు, అన్ని కూడా ఏకమై తెలంగాణ సై అన్నాయి. సై అన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ కాకుండా ఏంటంటే ముంగట నడిచి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన విధానంతో కేసీఆర్ పెద్దన్న పాత్ర వహించిండు. ఎవరన్నా లేదన్నా కేసీఆర్ తెలంగాణకు కేసీఆర్ని లేకుండా చూడలేము. మీరు ఎందుకంటే కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి నల్గొండనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకవైపు చూసింది జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. ఆయన గురించి నిజంగా ఎందుకనంటే ఆయనకు రావాల్సిన గౌరవం దక్కలేదు ఇక్కడ ఏరియా నుంచి అని చెప్పేసి ఆయన మన మాట బాగా వింటామన్న. దాని గురించి మీరు ఏం చెప్తారు? అయితే వాస్తవానికి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు నా బ్యాచ్మెంట్. బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు కదా, అవునా, బండారు దత్తాత్రేయ గారు శిష్యునిగా బాగా పనులు చేసిండు. అవును. లేదు మా దగ్గర యువజన సంఘాలు కూడా బాగా యువజన సంఘాలు పెట్టిండు ఆయన. అవును. పెట్టి తర్వాత వాళ్ళ మామతోటి వచ్చి ఇక్కడ ఒక వివేకానంద స్వామి స్టాచ్యూ కట్టిండు, జూనియర్ కాలేజీని కట్టించిండు. వాళ్ళ మామ ఇక్కడ స్టూడెంట్. అవును. ఇక్కడ స్టూడెంట్ కాబట్టి ఆయన కూడా సేవ చేయాలంటే ఎన్ఆర్ఐ తోటి కొంత చేసిండు. తర్వాత కొంత మంచి సేవా కార్యక్రమాలు కూడా చేసిండు బాలకృష్ణారెడ్డి. కాకుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆయనని చుట్టూ ఉన్నవారే ఆయనని మోసం చేసిర్రేమో, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టుకొని కొంత తొందరపాటు పడ్డాడేమో అనిపించింది నాకు. ఒక్కొక్కరిది ఒక్కొక్క భావన ఉంటుంది. ఒకరు ఖర్చు పెడతారు, ఒకరు కత్తి యుద్ధం చేస్తారు, ఒకరు కత్తి ఇస్తాడు, ఇవన్నిటి ఉంటాయి తెలంగాణ ఉద్యమంలో అన్నట్టు ఉంటాయి. కానీ కొంత నాకు కూడా బాధాకరం. ఇప్పుడు కూడా మనం మా పార్టీలోకి వచ్చినాక కూడా ఏదన్నా వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది అనుకుంటే బ్యాడ్లక్ పాపం రాలేకపోయింది, చనిపోయిండు. బాధాకరం. కానీ మంచి వ్యక్తి. వ్యక్తిత్వంలో నలుగురికి సాయం చేసేలా బాలకృష్ణారెడ్డి చాలా మంచి వ్యక్తి. సరేనా, ఓకేనా. తెలంగాణ అభివృద్ధి విషయం మాట్లాడదామన్నా. తెలంగాణ అభివృద్ధికి నిజంగా 1969 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని ప్రాజెక్టులు కట్టి తీసుకొచ్చింది, కాంగ్రెస్ అభివృద్ధి చేసింది అని కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకుల నుంచి ఒక వస్తున్న మాట. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? నేను కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు నిందించా. ఓకే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు విషపురుగులు ఈ తెలంగాణను ఎంత నష్టం చేసిరంటే, నేను ఏ పార్టీని కూడా నేను పార్టీ పరంగా సిద్ధాంత పరంగా నేను అన్నా. కాకుంటే పార్టీలో ఉన్నటువంటి చీడ పురుగులు ఉంటాయి కదా, ఆ పార్టీలను సర్వనాశనం చేస్తాయి. ఓకే. ఎందుకంటే అందరికీ ప్రజలని పక్షాన్ని నిలవాలనే ఉంటాయి పార్టీలకు. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల విధానాల వల్ల పార్టీలు చెడిపోతాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కొంతవరకు చేయొచ్చు, నేను కాదన్నా. కానీ ఈ తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిరు వాళ్ళు. ఎంత ఘోరం చేసిరు అంటే, గతంలో మీరు అంటారు కాంగ్రెస్ పార్టీ చేసిందని. అవును. నాగార్జున సాగర్ కట్టిరు. నాగార్జున సాగర్ కడితే మన వాట ఎంత రావాలి? నాగార్జున సాగర్ మన దాంట్లో కట్టిరు. మనకు వాట ఎంత రావాలి? మినిమం 40% రావాలి. 10% కూడా రాదు మనకు వాటర్. మిరియాలు కూడా ఎడమకాల కుడివాకాలో 10% కూడా రాదు శివ. అవును. నాగార్జున సాగర్ కనుక వెనుకకు 25 కిలోమీటర్ల వెనకకు కడితే ఇవాళ మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ సస్యశ్యామలం అవుతుంది. కానీ అప్పుడు కూడా దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులను నెహ్రూని ఒప్పించి ఆంధ్రాకు ఎప్పుడు అనుకూలంగా కట్టించుకున్నారు. ఆంధ్రాకు అనుకూలంగా కట్టి దాన్ని ఎండగట్టలేని కాంగ్రెస్ నాయకులు ఇలా కేసీఆర్ని అంటారా? అసలు నిజంగా చెప్పాలంటే మర్రి చెన్నారెడ్డి కూడా ఉద్యమం చేసిండు. కానీ ఆయనని లోపరుచుకొని నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని అనగదొక్కింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అదే ఈ తెలంగాణ వస్తే మనకు మనగడ సాగదు అని ఆంధ్రలో రాజకీయ నాయకులు, ఆంధ్ర ప్రజలను అంటలేను నేను, ఓకే, ఆంధ్ర రాజకీయ నాయకులు పనిన కుట్రలో తెలంగాణ నాయకులు సమిదలైపోయాడు. ఫ్లోరైడ్ నీళ్లతోటి నల్గొండాల పిల్లనియకపోయేది శివ. అంటే కొంచెం మన భువనగిరి ప్రాంతం వేరు అయితే మునుగోడు కానీ, అదే విధంగా పైకి పోతే సంస్థాన నారాయణపురం ఆ ప్రాంతం గల మిర్యాలు కూడా ఆ ప్రాంతం పోతే అసలు ఎంత దీనస్థితి ఉండే వాళ్ళకు. అట్లాంటి ఫ్లోరైడ్ని మిషన్ భగీరథ అనే ప్రోగ్రాం పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలిసి ఉండదు, అంశాల స్వామి అని ఉంటాడు. అవునన్నా, విన్నాను. దుశ్శల్ల సత్యనారాయణ అని నీటి పోరాటాలు చేసిన వ్యక్తి. చాలామంది మన దగ్గర నీటి పోరాటాలు చేసింది. వాళ్ళని తీసుకెళ్ళి రాష్ట్రపతుల ముంగటేసి ప్రధానమంత్రుల ముంగటేసి మా కాళ్ళు ఇట్లా వంకరబోతున్నాయి, పుట్టిన పిల్లలకు కాళ్ళు చేతులు మన పండ్ల మీద కూడా చాలా మంది ఘాట్లు ఉంటాయి పాతోళ్ళకి చూడు. అవునన్నా, అవన్నీ ఫ్లోరైడ్ తోటి ఉంటాయి. మన కాళ్ళు చేతులు వంకరబోతున్నాయి, మళ్ళీ వీళ్ళ బతుకులు లేదు. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా.
ఈ నల్గొండ జిల్లాను మిషన్ భగీరథ పెట్టి మంచినీళ్ళు తాగిపించింది శివ. ఇవాళ మాటలు మాట్లాడేటోళ్ళు అంతా ఆ నీళ్లు తాగుకుంటా కూడా కేసీఆర్ తిడుతుంటే వాళ్ళకి ఏమన్నా అసలు ఏమైనా ఉంటుందా అని అంట నేను. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ కేసీఆర్ని తిడుతురు. ఫ్లోరైడ్ నీళ్లు మార్చలే శివ, ఫ్లోరైడ్ నీళ్ళు ఇవ్వలే. చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్ పెట్టి ఫస్ట్ మొట్టమొదటగా జిల్లాకు మంచినీళ్ళు తాగిపించి ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అవును WHO తోటి ప్రశంసలు పొందినటువంటి ఏకైక నాయకుడు ఇవాళ ఫ్లోరైడ్ ఫ్రీ జిల్లా మనది. చాలా మంది మేధావులు ప్రశంసలు కురిపించారు. నిజంగా ప్రశంసలు కురిపించిన వాళ్ళని ప్రజలు ఎప్పుడు వదులుకోరు అనే నినాదంతో కేసీఆర్ గారు ముందుకెళ్లారు. కానీ ఆయనను ఓడించడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అసలు? నిజంగా నేనేమంటున్నా, నిజంగా కిందున్న నాయకులే దీనిని మోసం చేశారనుకోవచ్చు. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఎందుకంటే ఇలా ఓటమి కారణాలు అడిగినావు. ఓటమి కారణాలు 1,00,000 ఉన్నది. అసలు నేనేమంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు చాలామంది చెప్తున్నారు, చాలామంది నాయకులు. ప్రజలు కూడా ఏమైతే శివ పెట్టేటోడు పెట్టకపోయినట్ట కానీ రోజు పెట్టేటోనికి ఏం పుట్టిందన్న సంకల్పం ఉంటుంది, ఇంకా గొప్పగా చేస్తామని. అవును, రైతు బంధు అనే పథకం ఎవరి మస్తికంలో లేదు భారతదేశంలో, ప్రపంచంలో లేదు రైతు బంధు అనేది. పత్తి కొనుగోలు లేక, వరికి గిట్టుబాటు ధర లేక, వరిని కొనేటోళ్ళు లేక రైతులను చేసి రైతుల కొడుకులందరూ కూడా వ్యవసాయాన్ని చీత్కరించే టైంలోకి వచ్చిర్రు. ఈ వ్యవసాయం చేస్తే పిల్లనియర్రా అని తండ్రిని తిట్టే కాడికి వచ్చిర్రు. ఈ దోతి కట్టుకొని వ్యవసాయం చేసుకుంటా నువ్వు బురదలు దిగితే మా బతుకు బురదలవుతాయని అనుకున్నారు. అట్లాంటి బురదని బంగారం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. రైతు బంధు ఎట్లా చూడొచ్చు అన్న? అసలు రైతు బంధు చాలా మంది మేధావులు, అంటే ఇప్పుడు మేధావులు చెప్తున్న ప్రకటన ఏంటంటే, వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే, పెద్ద పెద్ద నాయకులకు పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రమే ఇది అందింది తప్ప కిందున్న స్థాయి వాడు ఎవరికి ఉపయోగపడింది, అవసరమా అది అసలు రైతు బంధు ఇచ్చి అసలు వేస్ట్ అనవసరం కదా అని చెప్పేసి మాట్లాడారు. సన్న చిన్నకారు రైతులు 95% మంది రైతు బంధు పడుతుంది. ఒక 5% మంది ఉండొచ్చు, అందులో 1-2 ఏమరపాటు కావచ్చు, నేను కాదనా. కానీ కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిండ్రు రైతు బంధు మనం ఇస్తున్నాం అందరికీ, రానున్న కాలంలో దీన్ని మార్పులు చేద్దాము, చేర్పులు చేద్దాము, కానీ రైతులకు అన్యాయం చేయకుండా కొంత నడిపియండి అని చెప్పిండు ఆయన. కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులే కాదు, రైతు కుటుంబాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు అందరూ కూడా నాకు ఒక అద్దెకరం వ్యవసాయం ఉండాలి, నా పంట నేను పండించుకోవాలి. కేసీఆర్ అద్భుతమైనటువంటి పెట్టుబడి ఇస్తున్నాడు. ఎరువులు దొరకకపోయే శివ, ఎరువులు నేను వ్యవసాయం చేసేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు, మా నాన్న చనిపోయిన తర్వాత వ్యవసాయంకి వచ్చినప్పుడు మేము ఇక్కడ MDO ఆఫీస్ ముంగట 1 కిలోమీటర్ చెప్పులు పెట్టే శివ. ఏముంది, 4 యూరియా బస్తాల కోసం, 2 కందుల బస్తాల కోసం, 25 కందుల బస్తాల కోసం 25 కిలోమీటర్ లైన్ కట్టేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత నిజాయితీగా గుండె మీద చేసుకొని అందరు వర్గాలు చెప్తున్నా, నేను ఆల్ పార్టీస్కి చెప్తున్నా. అట్లాంటి ఒక్క సందర్భం చూసినా శివ. అదేవిధంగా ఒక్కసారి నేను చిన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసిన, నేను SFIలు ఉన్నప్పుడు కానీ టీడీపీలు ఉన్నప్పుడు కానీ కుండలు లేకుండా, కుండలు రోడ్ల మీద పట్టుకొని మహిళలు రాకుండా, నల్లాల కాడ పంచాయతీ పెట్టుకోకుండా ఒక్కరోజు చూసినామా శివ 2014 కంటే ముందు. ఒక్కరోజు ట్యాంకుల కాడ ఒక యుద్ధాలు జరిగేది, ఆడవాళ్ళు సిగలు పట్టుకొని కొట్లాడుకో. అట్లాంటిది ఇళ్ళల్లో నీళ్లు గంగమ్మ తల్లిని తెచ్చింది శివ. నేను నీకు చెప్తే పుష్కరాలలో మన కుటుంబాలలో ఉంటుంది, పుష్కరాలలో అంటే అక్కడ స్నానం చేయాలి. అలా కార్తీక పౌర్ణమి కాబట్టి మీకు కూడా శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు ఒక నదిలో స్నానం చేస్తే పుణ్యం దక్కుతుంది అని చెప్పేది అవును మన పూర్వీకులు. గోదావరిలో కృష్ణాలో మునిగి స్నానం చేస్తే పుణ్యస్నానం అంటారు. అటువంటి నెత్తిల నీళ్లు చల్లుకునే నీళ్లను ఇలా మనుషుల కాళ్ళ కాడికి తెచ్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్. లక్షల కోట్లు కాళేశ్వరంలో కలిపేసిరు. నీళ్లు నియామకాలు అసలు వృధా అయిపోయినాయి. తెలంగాణకు అసలు ఇవెవ్వరికీ అందలేదు అని చెప్పేసిన ఆరోపణలు చిన్న చిన్న నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు కూడా మాట్లాడారు. దీని గురించి మీరేం చెప్తారన్న? కాళేశ్వరం కూలిపోయింది అన్నారు, కాలిపోయింది అన్నారు, దాంట్లో 1,00,000 కోట్లు అన్నారు. దాని మీద ఒక కమిషన్ వేసారు. మీరు కమిషన్ వేసారు కదా, గవర్నమెంట్ మీ దగ్గరనే ఉంది కదా. ఇలా కాళేశ్వరం అంటే ఒకటే మేడిగడ్డ దగ్గర ఉన్నదే కాళేశ్వరం కాదు. కాళేశ్వరం అంటే మల్లన్న సాగర్ కాళేశ్వరం, ఎన్నో కాలువలు ఉన్నాయి, దానికి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్నో లిఫ్టులు ఉన్నాయి. అక్కడ నుంచి కొండపోచమ్మ దగ్గరకు పోయాలి, కొండపోచమ్మ నుంచి మన చెరువులకు బసపురం రిజర్వాయర్, బసపురం అంటే లక్ష్మీనరసింహ సాగర్ అని పెట్టిండు సారు. ఎందుకంటే మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గొప్పగా ఉన్నదని చెప్పి అది పెట్టిండు. అట్లాంటి నీళ్లను ఎక్కడనో నెత్తిల చల్లుకునే కింద స్థాయికున్న నీళ్లను కాళ్ళ కాడికి తెచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినటువంటి వ్యక్తి, తాగునీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి.
ఇవాళ కాళేశ్వరం అనగానే మేడిగడ్డ కాదురా, ఒక్కటే కాదు, ఎన్నో కాలువలు, ఎన్నో లిఫ్టులు, ఎన్నో మిషన్లు, ఎన్నో అసలు ఎక్కడ శివ ఈ కొండపోచమ్మ అనేది పోతే ఇవాళ చెప్తున్నారు కొండపోచమ్మ నుంచి ఇవాళ మళ్ళీ ఆయన కాళేశ్వరం కూలిపోయింది కదా, కొండపోచమ్మ నీళ్లు తీసుకుపోయి మూసిలో కలుపుతా అంటాడు. అసలు అక్కడ ప్రాజెక్టే లేదన్నావు కదా, నువ్వు అంత దుర్మార్గమైన మాటలు చేసినావు కదా. కేసీఆర్కు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లు అంటారు. ఇలా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ తెలంగాణకు నీళ్లు లేవు. ఈ మట్టి గురించి చాలా మందికి ఈ మట్టి అసలు ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, మన దగ్గర వనరులు ఏమున్నాయి, మన దగ్గర ఈ వనరులను ఎట్లా వినియోగించుకోవాలి, అసలు ఈ నదీ జలాలు మన దగ్గర లేనటువంటి నదీ జలాలను ఎట్లా కలపాలి, అసలు తలాపును ఉన్నటువంటి కృష్ణని కాళ్ళకాడు ఉన్నటువంటి గోదావరిని సంగమం ఎట్లా చేసి ఈ ప్రజలకు తాగునీరు సాగునీరు ఎట్లా అందించాలి, ఇక్కడ ఉన్నటువంటి భాషను ఎట్లా పరిరక్షించాలని గొప్ప ప్రణాళికలు ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఏదో తెలంగాణ కుట్లాడిండు చేసిండు అనే కంటే నాకు తెలిసి ప్రతి మనిషి గుండెకి దాకిండు ఆయన. ప్రతి మనిషిని తెలంగాణలో ఉన్నటువంటి అప్పటి వరకు భాష మాట్లాడితే ఏదైతే అన్నాడో అదే భాషని మన భాషతో మాట్లాడుకుంటా ఎదురుదాడి చేసి మళ్ళా తెలంగాణ ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కుటుంబ పాలన, మంత్రులకు కేవలం టైం ఇవ్వకపోవడం కేసీఆర్ ఓడిపోవడానికి కారణం. కుటుంబ పాలన అంటే ఎక్కడి నుంచి వచ్చింది శివ? చెప్పు నాకు. ఈ భారతదేశంలో కుటుంబ పాలన అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రులు వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యే కాదు. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు తెలంగాణ పక్కన పెడదాం. అసలు గాంధీజీ పోరాటం చేసిండు. గాంధీజీ పేరు పెట్టుకొని నా బిడ్డని గాంధీ ఆయనకి నువ్వు అడాప్ట్ చేసుకుంటే నేను నా బిడ్డని ఇస్తా అని చెప్పి నెహ్రూ ఆయన బిడ్డనిచ్చిండు. ఆమెకు ఇందిరకు ఇందిరా గాంధీ అయింది, ఆమె ఫిరోజ్ ఖాన్కు ఫిరోజ్ గాంధీ అయింది. ఆ గాంధీ పేరు పెట్టుకొని నెహ్రూ నుంచి అలా బిడ్డకు వచ్చింది. మళ్ళీ అది కుటుంబం కాదా? నెహ్రూ నుంచి ఇందిరాగాంధీకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ నుంచి సంజయ్ గాంధీ వెళ్ళిండు, రాజీవ్ గాంధీ వెళ్ళిండు. వాళ్ళు కుటుంబం కాదా? బయట నుంచి వచ్చిరా. తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఏదైతే నెత్తిలో పెట్టుకొని ఊరేగుతున్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏడికెళ్ళి వచ్చిర్రు? నేనేమంటున్నా అంటే ప్రజలు కుటుంబాలలో వ్యక్తులు చాలామంది పుడతారు శివ, అందరూ సక్సెస్ గారు. ఆ చైతన్యము అది ఉండాలి మనిషి లోపల, ఆ తత్వం ఉన్నప్పుడే వాళ్ళు బయటకు వచ్చి ఫైటర్ లెక్క వస్తారు. కేసీఆర్ కుటుంబంలో కూడా ఎవరు ఉత్తగా వచ్చినో చెప్పు. నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు 5 సార్లు గెలిచిండు, హరీశ్వరరావు 6 సార్లు గెలిచిండు. ఇవాళ మన కవితమ్మ గెలిచింది. నీకు తెలియకుండొచ్చు కేసీఆర్ మొట్టమొదటి అడుగు నుంచి హరీశ్వరరావు ఎట్లున్నాడో సంతోష్ కూడా అట్లనే ఉన్నాడు. ఆయనకి ఇంకా రావాల్సిన పదవి రాలే సమయానికి. ఎందుకంటే ఆ పార్టీలో హరీశ్వరరావు తోటి ఎంత కష్టపడ్డాడు హరీష్ అన్న కూడా అంత సంతోష్ కూడా కష్టపడ్డాడు. ఎవరికి ఉత్తగా వచ్చినాయి పదవులు? కుటుంబ పాలన ఎక్కడైనా చెప్పండి. కుటుంబంలో కూడా నీ గట్స్ ఉంటే బయటకు వెళ్తావు. ఇవాళ ఎవరు? అమిత్ షా కొడుకు షా ఇలా క్రికెట్ని వెళ్తుండు. ఆయన క్రికెట్ బ్యాట్ పట్టింది లేదు, బౌలింగ్ చేసింది లేదు. మా సొంటోళ్ళేమో గిడ కూర్చున్నాం ఫాస్ట్ బౌలర్లో. ఆయనేమో ఇవాళ బీసీసీఐకి ఏఐసి దానికి ప్రెసిడెంట్ అయ్యిండు. గట్లుంటే చరిత్ర ఉంటుంది. ఆ మాట్లాడేది కూడా అది కాదు. ఇవాళ ఎవరైనా చూసుకో, జానారెడ్డి 2 కొడుకులు. నల్గొండ జిల్లా తీసుకుంటే జానారెడ్డి పెద్ద నాయకుడు, మంచి నాయకుడు, నాకు చాలా ఇష్టం. జానారెడ్డి కొడుకులు 2, జేవీర్ రెడ్డి కానీ ఇప్పుడు 2 కానీ, ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, ఒక ఎంపీ అయ్యిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కష్టపడ్డాడు అనుకుందాం, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఎట్లా అయింది? అరే వెంకటరెడ్డి వచ్చింది రాజకీయాలు అనుకుందాం, వాళ్ళ తమ్ముడేమో మునుగోడు ఎమ్మెల్యే అవుతాడు, భువనగిరి ఎంపీ అవుతాడు, ఆయన మళ్ళీ ఓడిపోతే ఆయన గెలుస్తాడు. రాజగోపాల్ భార్యకు తిరుపతి దేవస్థానంలో మెంబర్ ఇస్తారు. తర్వాత వాళ్ళ అన్నకు మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్సీ పోటీ చేపిస్తారు. మళ్ళీ ఈ కుటుంబ పాలన అనుకుంటోళ్ళకి మళ్ళీ ఇవన్నీ గుర్తుకు రావా అంటాను. అందుకే కుటుంబ పాలన అనేది దుర్మార్గం. అట్లా మాట్లాడడం సభ్యత కాదు. ప్రజలను రెచ్చగొడుతందుకు ఏదో ఒక మాట అనాలి కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడతారు. ఇవాళ కాళేశ్వరం అనగానే మేడిగడ్డ కాదురా, ఒక్కటే కాదు. వీళ్ళు దుర్మార్గం మాటలు మాట్లాడి మేము తులం బంగారం కూడా ఇస్తా అన్నారు. గురిజ బంగారం ఇచ్చిరా శివ.